నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని పలు ప్రాంతాల్లోకి మళ్లీ వరద చేరింది. గురువారం కంటే శుక్రవారం మరో అడుగుకు పైగా వరద పెరిగింది. బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద పెరగడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా విజయవాడ నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. వైద్య, ఆయుష్ విభాగం మందులు పంపిణీ చేస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసి వరద బాధితులకు తక్కువ ధరకే కూరగాయలు అందజేస్తున్నారు. గత 5 రోజులుగా సుమారు 10 లక్షల మంది వరద బాధితులకు ఆహారం అందించామని అక్షయపాత్ర విజయవాడ గుంటూరు ప్రెసిడెంట్ వంశీదాసప్రభు చెప్పారు. దివీస్ ల్యాబ్ ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎంత అడిగినా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వంశీదాస చెప్పారు. తాము ఎంత ఆహారం వండినా దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు. అక్షయపాత్ర చరిత్రలో 10 లక్షల మందికి ఆహారం అందించడం రికార్డు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత 5 రోజులుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మన హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ ని ఆల్ ఓవర్ స్టేట్ 100 క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. చక్కగా నిర్వహించడం వల్ల వరదలో చిక్కుకున్న వారి కోసంగా ఫుడ్ సప్లై చేయడం కోసంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి ఫుడ్ ని సప్లై చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 1 లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది. 60,000 మందికి చేయగలిగాము. దివీస్ లాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ చేస్తాము, ఆ వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పడము, అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇవ్వటము. అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక 10 లక్షల ప్యాకెట్లని వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయడం జరిగిందన్నమాట. విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు, డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. अभूतपूर्व संकट की स्थिति है। ऐसा पहले कभी देखा नहीं गया। एक साथ 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई।
बुड़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है, लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं। जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो यह स्थिति बहुत भयावह हो जाती। अब तत्काल जो सवाल सामने है, రాష్ట్ర ప్రజలు వరదల్లో అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. వరదల్లో ప్రజల మరణాలకు చంద్రబాబే కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా టీజీఆర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలకలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేయడం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారని విమర్శించారు. భారత విపత్తుల సంస్థ 31వ తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా? అదే 28వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు. కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు, పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే ఎందుకు బ్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం. క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం 31వ తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా? సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ 20 గంటల సమయం ఉండినప్పుడు 20 గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం.
ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? గుంటూరు జిల్లాలో జరుగుతున్న దారుణ హత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస హత్యలు చేస్తున్న మహిళల ముఠాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళలు ఈ హత్యలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి చంపుతున్న మహిళల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ముఠాలో మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఈ ముగ్గురు మహిళలు ఇప్పటి వరకు నలుగురిని హత్య చేశారని పేర్కొన్నారు. మరో ముగ్గురుపై హత్యాయత్నం చేశారని అన్నారు. మనకి అవుట్స్కట్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకొని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది. ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అన్నది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 years, మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గొంటు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దానిట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నారులో ఆవిడకి ఎవరక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకొని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగం అనే పదాన్ని రూపుమాపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. హెచ్ఆర్ కంపెనీ సహకారంతో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఉద్యోగ కల్పనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. నెలాఖరులోగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంప్లాయ్మెంట్ సెల్ గుంటూరు పశ్చిమ పేరుతో QR కోడ్ ఉన్న బ్రోచర్ను ఎమ్మెల్యే గల్లా మాధవి, కోవెలముడి రవీంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, హెచ్ఆర్ కంపెనీ ప్రతినిధి కార్తిక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నిర్వహించే ఈ జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ జాబ్ మేళా ప్రతి నెల నిర్వహిస్తామన్నారు. అలాగే విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో, డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్, అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా, ధనికుడిగా చేసే ఒక మార్గము, ప్రత్యామ్నాయము. కాబట్టి ఆ దిశగా ఈరోజు
మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. HR&Co కంపెనీతో ఈరోజు మేము అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో టైఅప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు కోరుకుంటున్న జీతభత్యాలను బట్టి ఈరోజు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు చేయబోతున్నాము. దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము. అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం దీనికి నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతున్నాను. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వర్తిస్తాము. జిల్లాలో అధిక వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్ చేశారు. ఉద్యానవన పంటలకు ఎకరాకు ₹1,00,000, వరి పంటకు ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలను నీటి మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వర్షాల వల్ల ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ, ఈమని అప్పారావు, నళినికాంత్, బైరరాణి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, వరదలు వచ్చినాయి. కనీ ఇరిగిన రీతిలో ఇటీవల కాలంలో వరదలు రావడం వల్ల మన జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి అన్ని పట్టణాల్లోనూ పేదలు నివసించే కాలనీలన్నీ మునిగిపోయాయి. ఈ వరదలు రావడం వల్ల తాడేపల్లి పక్కనే ఉన్నటువంటి సుందరయ్య నగర్లో 3,000 ఇళ్ళు కరకట్టకు లోన ఉన్నటువంటి ఇళ్ళని మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, తాడేపల్లి రూరల్ మండలం, దుగ్గిరాల మండలం, తుళ్ళూరు మండలం, మంగళగిరి రూరల్ మండలంలో ఇవన్నీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో లంక భూములన్నీ మునిగిపోయాయి. అది ఒక్కటే కాదు, అరటి, పసుపు, కంద, నిమ్మ, అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు ఈ తోటలన్నీ మునిగిపోయింది. పసుపుకి అయితే ఇప్పటికి ₹1,40,000 ఖర్చు పెట్టారు. ₹60,000 కౌలు, 2 లక్షలు ఖర్చు పెట్టారు. కాబట్టి కమర్షియల్ క్రాప్స్కి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని, వరికి ₹30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మన జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట దెబ్బతింది. కాబట్టి ఏదో పైపైన చూడకుండా ఎన్యూమరేషన్ కూడా పైపైన చేయకుండా అధికారులు స్పందించి వెంటనే ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్. రెండోది, ఇళ్ళు ఎప్పటి నుంచో సంపాదించుకున్నటువంటి డబ్బులు, ఇంట్లో వస్తువులు కొనుక్కొని ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం మునిగిపోయింది. తాడేపల్లి ప్రాంతంలో ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటివన్నీ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దానికి తోడు ఇప్పటికి వారం రోజుల నుంచి పనులు లేవు, ఇంకో 10 రోజులు కూడా పనులు పోరు. మరి వాళ్ళకి ఎట్లా బ్రతకాలా? ప్రభుత్వం ఏదో బియ్యం ఇచ్చి చేతులు దుక్కుకోవడం కాకుండా వెంటనే వాళ్ళకి నగదు రూపంలో కూడా సహాయం చేయకపోతే వాళ్ళు బ్రతికేటువంటి పరిస్థితి కాదు. వెంటనే చేయాలి. రోడ్లు 100 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమైనవి. అదేవిధంగా ఆ ధ్వంసమైనటువంటి రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు పంట సహాయం చేస్తానని చెప్పాడు, పెట్టుబడి సహాయం ప్రతి ఎకరానికి 20,000 ఇస్తానన్నాడు. ఆ 20,000 రూపాయలు ఇప్పుడు ఇస్తే ఉపయోగం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు వాటిని అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం లండన్ వెళ్లేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్ లండన్ టూర్ కు సిబిఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టు షరతులు విధించిందని హైకోర్టుకు తెలిపారు. ఈ విధంగా షరతులు విధించడం సరికాదన్నారు. ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.